గత వారం రోజులుగా ప్రపంచం మొత్తం గుండెలు అరచేతిలో పెట్టుకుని బ్రతికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న వార్నింగ్స్ ఒకవైపు, దానికి ఏమాత్రం భయపడకుండా ఇరాన్ చేస్తున్న ట్రోల్స్ కవ్వింపు చర్యలు మరోవైపు. ఇరాన్ పైన ట్రంప్ నిప్పులు చెరిగాడు, బూతులతో రెచ్చిపోయాడు. అసలు భూమి మీద ఇరాన్ నాగరికతనే లేకుండా చేస్తాను అని విర్రవీగాడు. ఇంకేముంది, మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు తెల్లవారుజామున ఒక ఊహించని ట్విస్ట్. అంతలా రెచ్చిపోయిన ట్రంప్ ఉన్నట్లుండి చతికిలబడ్డాడు. సడన్ గా సీజ్ ఫైర్ అంటూ యూటర్న్ తీసుకున్నాడు. అసలేం జరిగింది? రాత్రికి రాత్రే తెర వెనుక నడిచిన మంత్రాంగం ఏంటి? ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడు? ఇందులో ఇజ్రాయెల్ ఆడుతున్న మాస్టర్ గేమ్ ఏంటి? వీటన్నిటినీ మించి దేవుని వాక్యం, బైబిల్ ప్రవచనాలు ఈ పరిణామాల గురించి ఏం చెప్తున్నాయి? ఈరోజు ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎన్నో రహస్యాలు ఈరోజు బయటపడబోతున్నాయి. మనం యుద్ధం మొదలైనప్పటి నుండి మన ఛానల్లో యుద్ధ వివరాలు కవర్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు జరిగిందంతా పక్కన పెట్టి కేవలం ఈ వారం రోజుల్లో జరిగిన హై డ్రామా ఏంటో ఇప్పుడు చూద్దాం. ట్రంప్ పదే పదే ఇరాన్కు వార్నింగ్స్ ఇచ్చాడు, కానీ ఇరాన్ తగ్గలేదు. సోషల్ మీడియాలో అమెరికాను ఏకిపారేశారు. దీంతో ట్రంప్ ఈగో హట్ అయ్యి ఇరాన్పై భయంకరమైన దాడులకు రెడీ అయ్యాడు. కానీ ఈరోజు ఉదయం విన్న వార్త ఏంటంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ, 2 వీక్స్ సీజ్ ఫైర్. దీనినే ప్రపంచ దేశాలు ఇస్లామాబాద్ ఒప్పందం అని పిలుస్తున్నాయి. ఇరాన్ పెట్టిన 10 అంశాల ప్రతిపాదనకు అమెరికా తలొగ్గింది. ప్రపంచాన్నే శాసించే అమెరికా ఇరాన్ పెట్టిన కండిషన్కు ఎందుకు ఓకే చెప్పింది? అసలు ఆ 10 పాయింట్స్ ఏంటి? ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మొదటిది, హార్మూజ్ జలసంధి తెరిచి ఉండడం. ఇది ఇరాన్ వేసిన మొదటి అస్త్రం. మా మీద దాడి చేయకపోతే గ్లోబల్ ఆయిల్ సప్లైకి కీలకమైన హార్మూజ్ జలసంధిని మేము మూసివేయం, దాన్ని సేఫ్గా ఉంచుతాం అని చెప్పింది. ఇది ట్రంప్కి చాలా అవసరం, ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగితే అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకత వస్తుంది. రెండవ పాయింట్, ఆర్థిక ఆంక్షల తాత్కాలిక నిలిపివేత, పాజ్ ఆన్ ఎకనామిక్ శాంక్షన్స్. గత కొద్ది రోజులుగా అమెరికా ఇరాన్ మీద విధించిన కొత్త ఆర్థిక ఆంక్షలను ఈ 2 వారాల పాటు అమలు చేయకూడదు. మూడవదిగా, ఇరాన్ గడ్డపై ఎలాంటి దాడులు చేయకూడదు, నో డైరెక్ట్ స్ట్రైక్స్. అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ ఇరాన్కు చెందిన అణు కేంద్రాలపైన, సైనిక స్థావరాలపైన ఎలాంటి బాంబు దాడులు చేయకూడదు. 4వ పాయింట్, స్తంభింపజేసిన ఇరాన్ నిధులు విడుదల. అంతర్జాతీయ బ్యాంకుల్లో బ్లాక్ చేయబడిన ఇరాన్కు చెందిన కొన్ని బిలియన్ డాలర్ల నిధులను వాడుకోవడానికి అమెరికా పరోక్షంగా అనుమతినివ్వాలి. 5వ పాయింట్, ఇంటర్నేషనల్ తనిఖీలకు ఓకే. ఇది ట్రంప్కి ఇరాన్ వేసిన ఎర్ర. మేము అణుబాంబులు తయారు చేయడం లేదని నిరూపించుకోవడానికి ఇంటర్నేషనల్ అధికారులను మా అణుకేంద్రాల్లోకి అనుమతిస్తామని ఇరాన్ చెప్పింది. ఈ ఒక్క పాయింట్ చూపిస్తూ ట్రంప్ తన ప్రజల ముందు, చూశారా ఇరాన్ని దారికి తెచ్చాను అని కాలర్ ఎగరేయడానికి ఛాన్స్ దొరికింది. 6వ పాయింట్, అమెరికా బలగాల ఉపసంహరణ. మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా ఇరాన్ సరిహద్దు దేశాలైన ఇరాక్, సిరియాలలో అమెరికా కొత్తగా మిలిటరీని దించకూడదు. ఇప్పటికే ఉన్న వాటిని వెనక్కి రప్పించే దిశగా అడుగులు వేయాలి. 7వ పాయింట్, సైబర్ దాడుల విరమణ, సైబర్ వార్ఫేర్ ట్రూస్. ఫిజికల్ యుద్ధమే కాదు, అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్ పవర్ గ్రిడ్ పైన, బ్యాంకింగ్ సిస్టమ్స్ పైన చేస్తున్న సైబర్ దాడులను కూడా ఈ 2 వారాలు ఆపాలి. 8వ పాయింట్, ఇజ్రాయెల్కు సపోర్టు తగ్గించడం. ఇరాన్పై నేరుగా దాడి చేయడానికి ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధపరంగా లాజిస్టిక్ సపోర్టు ఇవ్వకూడదు. 9వ పాయింట్, ప్రాక్సీ గ్రూపుల నియంత్రణ. దీనికి బదులుగా ఇరాన్ ఒక మాటిచ్చింది, ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ చేస్తున్న దాడులను మేము తగ్గిస్తాం, ఇరాక్లోని అమెరికా బేస్లపై మా వాళ్లు దాడి చేయకుండా చూస్తామని చెప్పింది. కానీ హిజ్బుల్లాను మాత్రం వదిలేసింది. అందుకే నెతన్యాహు హిజ్బుల్లాపై అటాక్ కంటిన్యూ చేస్తున్నాడు. 10వ పాయింట్, ఇస్లామాబాద్ చర్చలు. ఈ 2 వారాల కాల్పుల విరమణ తర్వాత ఏప్రిల్ 10న, అంటే వచ్చే శుక్రవారం, పాకిస్తాన్ వేదికగా 2 దేశాల ప్రతినిధులు ముఖాముఖి కూర్చొని శాశ్వత శాంతి ఒప్పందం కోసం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకు వచ్చే పెద్ద ప్రశ్న, ట్రంప్ ఎందుకు తలొగ్గాడు? అమెరికా దగ్గర ఆయుధాలు లేవా? అమెరికాకు ఇరాన్ని కొట్టే దమ్ము లేదా? దానికి ఆన్సర్ తెలియాలంటే మనం జియో పాలిటిక్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించాల్సిన మరొక అతి ముఖ్యమైన, ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరగగానే ఇరాన్ దేశంలో వాతావరణం ఎలా ఉందో తెలుసా? వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇరాన్ అధికారిక మీడియా, అక్కడి నాయకులు పండగ వాతావరణం సృష్టిస్తున్నారు. చూశారా, ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాను మేము గడగడలాడించాం. నిన్నటిదాకా మమ్మల్ని నాశనం చేస్తానన్న ట్రంప్తో మేము పెట్టిన కండిషన్స్కి తలొగ్గేలా చేశాం. అమెరికాను మోకాళ్ల మీద కూర్చోబెట్టాం. ఇది మా అఖండ విజయం అని వాళ్ళ ప్రజల ముందు ఎంతో ఆనందంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిది తాము సాధించామని ఇరాన్ నాయకులు ఫీల్ అవుతున్నారు. కానీ ఇరాన్ నాయకులకు తెలియని ఒక భయంకరమైన నిజం ఉంది.
వాళ్ళు ఇది తమ గెలుపు అనుకుంటున్నారు, కానీ దీని వెనుక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వేసిన ఒక పెద్ద వల ఉంది. వాళ్లకే తెలియకుండా వాళ్ళను పక్కన కూర్చోబెట్టి నెతన్యాహు ఆడుతున్న ఆ మాస్టర్ మైండ్ గేమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక జియో పొలిటికల్ సీక్రెట్ని అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఈ 10 పాయింట్స్కి భయపడి ఒప్పుకోలేదు. ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయనకు లెక్కలు ముఖ్యం. ఈ సీజ్ ఫైర్ వెనుక 3 కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది హార్మూజ్ జలసంధి. ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. ఇరాన్ను కొట్టడం పెద్ద లెక్క కాదు, కానీ కొడితే ఇరాన్ చేసే మొదటి పని హార్మూజ్ జలసంధిని మూసివేయడం. ప్రపంచానికి సప్లై అయ్యే క్రూడ్ ఆయిల్లో 20% ఈ దారి గుండానే వెళ్ళాలి. ఒకవేళ ఇరాన్ దీన్ని బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అమెరికా, ఇండియాతో సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. అందుకే ఇరాన్ ఈ పాయింట్తో అమెరికాను బ్లాక్మెయిల్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆ సముద్ర మార్గాన్ని సేఫ్గా ఉంచడానికి ఇరాన్ ఒప్పుకోవడంతో ట్రంప్ శాంతించాడు. పైగా ఇరాన్ అణు కేంద్రాల్లోకి ఇన్స్పెక్టర్స్కి పర్మిషన్ దొరికింది కాబట్టి దీన్ని ఒక డిప్లొమాటిక్ విక్టరీగా ప్రపంచానికి చూపించుకోవచ్చు. అందుకే ట్రంప్ తన అహాన్ని పక్కన పెట్టి తెలివిగా ఈ యూటర్న్ తీసుకున్నాడు. కానీ బైబిల్ ప్రవచనాల వెలుగులో మనం చూస్తే ఈ ప్రపంచ నాయకులు వేసుకునే ఎత్తుగడలు, చేసుకునే శాంతి ఒప్పందాలు అన్నీ కూడా దేవుని అదుపులోనే ఉంటాయి. ఇరాన్ ఇచ్చిన ఈ 10 ఆఫర్స్ ఒక సాకు మాత్రమే. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు ఇరాన్ గురించి చెప్పిన ప్రవచనం నెరవేరే గడియ ఇంకా రాలేదు కాబట్టే ట్రంప్ మనసు మారి ఈ ఒప్పందానికి సంతకం చేశాడు. దేవుని చిత్తం లేకుండా ఇరాన్ మీద ఒక్క బాంబు కూడా పడదు అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవదిగా నెతన్యాహు మాస్టర్ ప్లాన్. మరి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ శాంతి ఒప్పందానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఇజ్రాయెల్ లాంటి అగ్రెసివ్ కంట్రీ ఇరాన్ని వదిలేసి ఎందుకు సైలెంట్ అయింది? ఇక్కడే ఇజ్రాయెల్ పెద్ద మైండ్ గేమ్ ఆడింది. దీని వెనుక ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ ఉంది. అదేంటంటే ఇరాన్ని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ ప్రాక్సీలైన హిజ్బుల్లాను నాశనం చేయడం. దీనికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఈ ఒప్పందంలో ఉన్న పెద్ద లొసుగు. ఇరాన్తో జరిగిన ఇస్లామాబాద్ ఒప్పందంలో ఒక పెద్ద లొసుగుంది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ నేరుగా ఇరాన్ గడ్డ మీద దాడి చేయకూడదు. నెతన్యాహుకు కావాల్సింది కూడా ఇదే. సరే, నేను ఇరాన్ మీద దాడి చేయను, కానీ ఇరాన్కు మద్దతుగా లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదుల మీద నా పోరాటం ఆగదు అని నెతన్యాహు తేల్చి చెప్పాడు. అంటే డిప్లొమాటిక్గా ఇరాన్ చేతులు కట్టేసి ఇప్పుడు ఫ్రీగా లెబనాన్ మీద ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. అలాగే ఇరాన్ కూడా ఈ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినప్పటికీ ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ మీద మిసైల్స్ పడుతూనే ఉన్నాయి. రెండవదిగా ఆక్టోపస్ వ్యూహం. నెతన్యాహు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాడు, ఇరాన్ అనేది ఒక పెద్ద ఆక్టోపస్ లాంటిది. దాని తల ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్లో ఉంది. దాని చేతులు హమాస్, హిజ్బుల్లా, హౌతీల రూపంలో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నాయి. ఒకేసారి తల మీద, చేతుల మీద దాడి చేస్తే ఇజ్రాయెల్కి నష్టం. రెండు వైపులా యుద్ధం చేయడం కష్టం. అందుకే నెతన్యాహు చాలా తెలివిగా ముందు ఆక్టోపస్ తలకు సీజ్ ఫైర్ అనే మత్తుమంది ఇచ్చాడు. ఇప్పుడు ఇరాన్ సైలెంట్గా ఉన్న ఈ 2 వారాల సమయంలో దాని అతిపెద్ద చెయ్యి అయిన హిజ్బుల్లాను తీసివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం రంగంలోకి దిగింది. మూడవదిగా ఇజ్రాయెల్ సైనిక కదలికలు. గత వారం రోజులుగా ఇజ్రాయెల్ తన సైన్యాన్ని గాజా నుండి నెమ్మదిగా వెనక్కి రప్పించి ఉత్తర సరిహద్దులైన లెబనాన్ బోర్డర్కు తరలిస్తోంది. భారీ ఆర్టిలరీ, ట్యాంకర్లు అన్నీ లెబనాన్ వైపు గురిపెట్టబడ్డాయి. ఇరాన్తో 2 వారాల పాటు యుద్ధం ఉండదు అనే గ్యారంటీ వచ్చింది కాబట్టి ఇజ్రాయెల్ తన పూర్తి శక్తిని హిజ్బుల్లాను నాశనం చేయడానికి వాడుకుంటోంది. ఇక 4వదిగా ఇదే నెతన్యాహు వేసిన అతిపెద్ద వ్యూహం. ఒకవేళ ఇప్పుడు హిజ్బుల్లాను ఇజ్రాయెల్ నాశనం చేస్తున్నప్పుడు ఇరాన్ మధ్యలో వస్తే ఏమవుతుంది? ఇరానే స్వయంగా ఇస్లామాబాద్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. అప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై అటాక్ చేయడానికి అంతర్జాతీయంగా ఒక లీగల్ పర్మిషన్ దొరుకుతుంది. చూసారా? వస్తే ఇరాన్ నాశనం అవుతుంది, రాకపోతే దాని ప్రాక్సీ హిజ్బుల్లా నాశనం అవుతుంది. ఇది ఇజ్రాయెల్ ప్రధాని మాస్టర్ మైండ్. నిజానికి రాజకీయంగా ఇది నెతన్యాహు వేసిన ఎత్తుగడలా మనకు కనిపిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథంలో 121వ కీర్తనలో 4వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇజ్రాయెల్ చుట్టూ ఇన్ని శత్రు దేశాలు ఉన్నా వాళ్ళందరూ ఒకేసారి దాడి చేసి ఇజ్రాయెల్ను భూపటం మీద లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నా దేవుడు ఇజ్రాయెల్ నాయకులకు అద్భుతమైన జ్ఞానాన్నిచ్చి శత్రువులను విడదీసి ఇజ్రాయెలు దేశాన్ని కాపాడుతున్న విధానం మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. రాబోయే మాగోగు యుద్ధం నాటికి ఇజ్రాయెలు సురక్షితంగా ఉండాలి. దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేయాలి. అప్పటి వరకు ఇజ్రాయేలును ఏ దేశం, ఏ ఉగ్రవాద సంస్థ ఏమీ చేయలేవు. ఇక 3వ కారణం, ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన ఈ ఇస్లామాబాద్ ఒప్పందం అనేది నిజమైన శాంతి కాదు. ఇది ఒక ఫేక్ పీస్. ఒక పక్క పేపర్ల మీద సీజ్ ఫైర్ అని సంతకాలు పెడుతూనే మరో పక్క ఇరాన్ ఆడుతున్న డబల్ గేమ్ ఇప్పుడు మనం చూద్దాం.
నిన్న రాత్రి 2 వారాల పాటు యుద్ధం ఆపుదామని ఇరాన్ మాటిచ్చింది కదా. కానీ ఈరోజు తెల్లవారుజామున ఏం జరిగిందో తెలుసా? ఇరాన్ భూభాగం నుండి ఇజ్రాయెల్ వైపుకు ఆకస్మికంగా కొన్ని మిసైల్స్ దూసుకొచ్చాయి. ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే మరో పక్క ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ నిద్రపోతుందేమో అని టెస్ట్ చేయడానికి ఇరాన్ ఈ దాడులు చేసింది. కానీ దేవుని కృప వల్ల ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ వెంటనే అలర్ట్ అయ్యి ఆ మిసైల్స్ను గాల్లోనే పేల్చేసింది. ఇజ్రాయెల్కు ఏ నష్టమూ జరగలేదు. ఈ ఒక్క సంఘటన చాలు ఇరాన్ మాటల మీద నిలబడే దేశం కాదు అని చెప్పడానికి. ఇరాన్లో 2 వర్గాలుంటాయి. ఒకటి ప్రభుత్వం, 2 సైన్యం. ప్రభుత్వం శాంతి ఒప్పందం చేసుకున్నామని చెబుతుంటే ఇరాన్ సైన్యం మాత్రం ఈరోజు ఉదయం ఒక అధికారిక ప్రకటన చేసింది. మేము ఎవరికీ భయపడలేదు, మా వేలు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉంది, మేము పూర్తి అప్రమత్తంగా ఉన్నాం. ఇజ్రాయెల్ గానీ అమెరికా కానీ ఏ చిన్న తప్పు చేసినా ఎప్పుడైనా దాడి చేస్తామని హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే ఈ 2 వారాల బ్రేక్ అనేది యుద్ధం ఆపడానికి కాదు, వాళ్ళ ఆయుధాలను మరింత సమకూర్చుకోవడానికి వాడుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వచ్చే శుక్రవారం అంటే ఏప్రిల్ 10న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య ఫేస్ టు ఫేస్ మీటింగ్ జరగబోతోంది. పాకిస్తాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం, పైగా అణ్వాయుధాలు ఉన్న దేశం. అక్కడ ఒక న్యూట్రల్ ప్లేస్లో కూర్చొని మాట్లాడుకోబోతున్నారు. ఈ చర్చలు సక్సెస్ అయితే సరే, ఒకవేళ ట్రంప్ పెట్టిన కండిషన్స్కు ఇరాన్ ఒప్పుకోకపోయినా లేదా ఇరాన్ డిమాండ్స్కు ట్రంప్ ఒప్పుకోకపోయినా ఈ 2 వారాల సీజ్ ఫైర్ అనేది అమాంతం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ఒక టైం బాంబ్లా పేలడం ఖాయం. పొలిటికల్గా వీళ్ళు సీజ్ ఫైర్ అంటున్నారు, మీటింగ్స్ అంటున్నారు. ఇదంతా చూస్తుంటే బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ఒక అద్భుతమైన ప్రవచనం నా కళ్ళ ముందు కదిలాడుతోంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తోంది: లోకులు శాంతిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. అక్షరాలా ఈరోజు జరుగుతున్నది ఇదే. పేపర్లలో, టీవీలో అందరూ శాంతి కుదిరింది, భయం లేదని చెబుతున్నారు. కానీ ఒక దొంగ శాంతి ఎంతో కాలం నిలబడదు. అంత్యకాల గడియారం ప్రకారం ఆకస్మిక నాశనం రాకముందు ప్రపంచ దేశాలు ఆడే నాటకమే ఈ శాంతి ఒప్పందాలు. ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య ఎప్పటికైనా భయంకరమైన యుద్ధం జరిగి తీరాలి. అది దేవుని ప్రణాళిక. ప్రస్తుతానికి దేవుడు ఆ యుద్ధాన్ని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశాడంతే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదంతా లోకం చూస్తున్న పాలిటిక్స్. కానీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్న క్రైస్తవులుగా మనం ఈ యుద్ధ వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్నటి వరకు ప్రపంచాన్ని ఒక భయంకరమైన టెన్షన్ వాతావరణంలోకి తీసుకువెళ్లిన ట్రంప్ సడన్గా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది? నిజం చెప్పాలంటే నిన్న రాత్రి ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ చూసి నేను కూడా ఎంతో టెన్షన్తో ఎదురు చూశాను. రేపు ఉదయానికి ఏ దేశం మీద బాంబులు పడతాయో, ఎంతమంది అమాయకులు చనిపోతారో అని గుండె బరువెక్కింది. తెల్లవారుజామున నిద్రలేచి న్యూస్ చూసిన వెంటనే యుద్ధం ఆగిపోయింది అని తెలియగానే మోకరించి ప్రార్థించాను. అయ్యా, యుద్ధ వాతావరణంలో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలను నువ్వు లక్ష్య పెట్టావు కదయ్యా, నీకు స్తోత్రం అని కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. ఎందుకంటే మనం క్రైస్తవులం. యుద్ధాలు జరుగుతుంటే మనం సంబరపడకూడదు. ఆ బాంబుల కింద నలిగిపోయి యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా నశించిపోయే అమాయకుల ఆత్మల గురించి, పసిపిల్లల గురించి మనం కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి. ఇరాన్ పైన, ఇజ్రాయెల్ పైన బాంబులు పడకుండా దేవుడే ఈ రోజు ట్రంప్ మనసు మార్చి ఈ సీజ్ ఫైర్ కు కారణమయ్యాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినట్లు రాజుల హృదయాలు యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నాయి, ఆయన వాటిని తన చిత్తానుసారముగా తిప్పుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన 3 బైబిల్ ప్రవచనాల వాస్తవాలున్నాయి. జాగ్రత్తగా వినండి. మొదటిగా, ఇవి పురిటి నొప్పులు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినట్లు మనం ఇప్పుడు అంత్యకాల చివరి ఘట్టంలో ఉన్నాం. మనం చూస్తున్న ఈ భయంకరమైన యుద్ధ వాతావరణం, మిసైల్స్ దాడులు ఇవన్నీ రాకడ సూచనలైన పురిటి నొప్పులు. పురిటి నొప్పులు మొదలైనప్పుడు సమయం గడిచే కొద్దీ వాటి తీవ్రత ఎలా పెరుగుతుందో, అలాగే ప్రపంచంలో ఈ యుద్ధాల తీవ్రత పెరుగుతుందంటే మన క్రైస్తవులకు ఈ లోకంలో రోజులు దగ్గర పడుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది. రెండవదిగా, ప్రవచనాల ఆర్డర్ గమనించాలి. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, బ్రదర్, ఇప్పుడు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ముందు అబద్ధ క్రీస్తు వస్తాడా, లేక దేవాలయం కట్టాక యేసుక్రీస్తు ప్రభువుల వారు వస్తారా, లేక యేసు రాకడ ముందు వస్తుందా అనే ప్రశ్నలు చాలా ఉంటాయి. బైబిల్ థియాలజీ ప్రకారం ఆర్డర్ చాలా స్పష్టంగా ఉంది. మధ్యాకాశంలో క్రీస్తు రాకడ, ర్యాప్చర్ జరుగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. ఇది ఏ క్షణమైనా జరగవచ్చు. దీనికి ఎలాంటి సూచనలు అక్కర్లేదు, ఆల్రెడీ మనం చూస్తున్నాం. రెండవది, సంఘం ఎత్తబడిన తర్వాతే ఈ భూమి మీదకు అబద్ధ క్రీస్తు వస్తాడు. మూడవదిగా, వాడు వచ్చి ఇజ్రాయెల్తో 7 సంవత్సరాల దొంగ శాంతి ఒప్పందం చేసుకుంటాడు. అప్పుడే ఇజ్రాయెల్లో 3వ దేవాలయం కట్టబడుతుంది. అంటే మనం ఇంకా భూమి మీదే ఉన్నాం కాబట్టి
ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఒప్పందాలు, పాలిటిక్స్ అన్నీ కూడా భవిష్యత్తులో అబద్ధ క్రీస్తు తీసుకురాబోయే ఆ పెద్ద శాంతి ఒప్పందానికి ఒక రిహార్సల్ లాంటివి మాత్రమే. మూడవదిగా, ఇరాన్ నాశనం ఇప్పుడే కాదు. నిన్న రాత్రి ట్రంప్ అన్నట్లుగా ఇరాన్ నాగరికతను, ఇరాన్ను నాశనం చేసుంటే బైబిల్ ప్రవచనం ఏమయ్యేది? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం ప్రకారం అంత్య దినాల్లో రష్యాతో కలిసి ఇజ్రాయెల్పై దాడికి చేసే దేశాల్లో పారసీక దేశమైన ఇరాన్ ఉంది కదా. అంటే ఆ మాగోగు యుద్ధం జరిగే వరకు ఇరాన్ ఉండి తీరాలి. దేవుని వాక్యం పొల్లైనా తప్పిపోదు. అంతేకాదు, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 38వ వచనంలో ఏలాము గురించి దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనం చెప్పాడు. ఏలాములో నా సింహాసనమును స్థాపించెదను అని. ఏలాము అంటే ఇరాన్ అని మనం బిబ్లికల్గా చాలా వివరంగా పాత వీడియోలో చూసాం. ఆ వీడియో మీరు చూడకపోయినట్లయితే తప్పకుండా ఆ వీడియోను చూడండి. ఇరాన్ గురించిన పూర్తి చరిత్రను ఆ వీడియోలో నేను పంచుకున్నాను. ఈరోజు ఇరాన్ నాయకులు ఇజ్రాయెల్ను నాశనం చేయాలని చూస్తుండొచ్చు. కానీ ఇరాన్లో ఉన్న అమాయక ప్రజలు, ముఖ్యంగా అక్కడి యవ్వనస్తులు యేసుక్రీస్తు వైపు తిరుగుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న అండర్ గ్రౌండ్ చర్చ్ ఈరోజు ఇరాన్లోనే ఉంది. దేవుడు ఇరాన్లో తన సింహాసనాన్ని స్థాపిస్తున్నాడు. ఆ ఆత్మలు నశించిపోకుండా కాపాడడానికి దేవుడు ఈరోజు ఈ యుద్ధాన్ని ఆపాడు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అంతర్జాతీయ వార్తలు చూసి టెన్షన్ పడకండి, భయపడకండి. దేవుని గడియారం ప్రకారం అన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి. మనం చేయాల్సిందొక్కటే, ఇరాన్లో, ఇజ్రాయెల్లో, గాజాలో, అమెరికాలో, లెబనాన్లో ఉన్న అమాయక ప్రజల ప్రాణాల కోసం కన్నీరు కార్చి ప్రార్థిద్దాం. వాళ్లకు సువార్త అందేలా దేవుని సింహాసనం అక్కడ స్థాపించబడేలా ప్రార్థిద్దాం. అదే ఒక నిజమైన క్రైస్తవుడిగా మన బాధ్యత. బోర శబ్దం వినబడే సమయం దగ్గర పడింది. దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకుందాం. మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడదాం. సో చూశారు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లోకంలో నాయకులు ఏమనుకున్నా, తెర వెనక ఏ జియో పొలిటికల్ గేమ్స్ ఆడినా అంతిమంగా జయించేది, జరిగేది బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుని ప్రణాళికే. ఈ వార్తలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రార్థనలో మెలకువగా ఉందాం. రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్లో జరిగే ప్రతి చిన్న అప్డేట్ని, అది బైబిల్కి ఎలా కనెక్ట్ అవుతుందో మన రక్షకుడు ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. ఈ విషయాలు మీకు ఇన్ఫర్మేటివ్గా, దీవెనకరంగా అనిపిస్తే మీ వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి. స్టేటస్ పెట్టండి, గ్రూప్స్కి షేర్ చేయండి. వాళ్ళను కూడా ఈ విషయాలను గమనించైనా సరే బైబిల్లో ఖచ్చితంగా రాయబడిందే ఇప్పుడు జరుగుతుంది అనే విషయాలను వాళ్ళు తెలుసుకునేలా, వాళ్ళు కూడా సిద్ధపడేలా వారికి మీరు సహాయం చేయండి. ఇలాంటి వాక్యానుసారమైన ఖచ్చితమైన ఎండ్ టైమ్స్ ప్రవచనాల విశ్లేషణల కోసం మన రక్షకుడు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. మరణాత. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే. మేఘమామనునై వచ్చు